ఇదిగో నరుడుగా దేవాది దేవుడు నర రూపములో భూమి మీదకి వచ్చిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువుల వారండి. మానవుల పాపముల నిమిత్తము గొర్రెల రక్తము, కోడెల రక్తము అది ఉపయోగపడదు కాబట్టి, పౌరాల రక్తము అది ఉపయోగపడదు కాబట్టి, ఒక పరిశుద్ధమైన రక్తము, ఒక నీతి గల రక్తము అవసరమైనది కాబట్టి, ఈ గ్రామ ప్రజలారా అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే పాపము చేసే ఆత్మ చచ్చునని వేద వాక్యము రాయబడి ఉన్నది. పాపము యొక్క జీతము మరణమని రాయబడి ఉన్నది. కాబట్టి మానవులని పాపము నుండి విడిపించటకు, శాపము నుండి విడిపించటకు దేవాది దేవుడు నర రూపములో భూమికి వచ్చాడండి. ఒక పరిశుద్ధిని రక్తము మాత్రమే మానవుల పాపము క్షమించబడుతుంది. జన్మ పాపము, కర్మ పాపము, ఎన్నో పాపాలు ఉన్నాయండి మానవుల్లో. కాబట్టి వాటి నుండి విముక్తి పొందాలి అంటే పరిశుద్ధ రక్తం అవసరమైనది. అందుకే దేవాది దేవుడు భూమి మీద ఆయన ఎవరి రక్తాన్ని క్షీణించి ఒక్క బొట్ట కూడా ఆయన శరీరంలో ఉంచుకోకుండా మొత్తం రక్తము మానవుల కొరకు కార్చిన రక్తం అండి. ఆ రక్తములో రక్షణ ఉన్నది, ఆ రక్తములో విడుదల ఉన్నది, ఆ రక్తములో స్వస్థత ఉన్నది, ఆ రక్తములో జయం ఉన్నది. కాబట్టి గ్రామ ప్రజలకి శుభవార్త, ఈ రోజే రక్షణ దినము, ఈ రోజే అనుగ్రహ కాలము. ఇదిగో మీరు దేవుని యొక్క సజీవైన దేవుని యొక్క మాటలు విన్నట్లయితే, గ్రహించినట్లయితే, అనుసరించినట్లయితే, లేకున్నట్లయితే మీకు ఈ రోజే రక్షణ, నరకము నుండి విడుదల, పరలోక రాజ్యము తీసుకెళ్ళటకు దేవాది దేవుడు మనిషిని ప్రేమించి భూమికి దిగవచ్చిన దేవుడు అండి. నమ్మండి, విశ్వసించండి. నమ్మినట్లయితే తప్పకుండా మీకు అది ప్రయోజనకరమగుంటుంది. ఆ దేవాది దేవుణ్ణి ఎంతమంది విశ్వసిస్తారో అందరినీ ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా ఆయన పిలుచుచున్నాడండి. రక్షణ పొందుకోండి. రక్షణ లేకపోతే నరకము, రక్షింపబడితే పరలోకము. రక్షింపబడని ఆత్మ, రక్షణ లేని ఆత్మ తప్పకుండా నరకానికి వెళుతుంది. కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన దేవుడు, మానవుని ప్రేమించిన దేవుడు భూమికి వచ్చి ప్రజల మధ్యన ఆయన సంచరించి, ఆయన ప్రేమ అంటే ఏమిటి, ఆయన కనికరం అంటే ఏమిటి, ఆయన దయ అంటే ఏమిటి, జాలంటే ఏమిటని చూపించిన దేవుడండి. మార్గము చూపించిన ఒక్క దేవుడు ఆయన ఒక్కడే. పత్రికగా ఎంచబడిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన సజీవుడిగా ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడండి. మరణించి 3వ దినమే ఆయన లేచి పరలోకమునికి పోయిన దేవుడు. కాబట్టి గ్రామ ప్రజలారా అందరూ కూడా మీరు విని మీరు రక్షణ పొందుకున్నట్టయితే మీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఆ దేవాది దేవుడు మీ ఆత్మల్ని రక్షించి, మీ ఆత్మల్ని కాపాడి, ఆ దీపమన ఆత్మ పరలోకం చేర్చుటకు ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడండి. కాబట్టి ప్రియ ఈ గ్రామ జనులారా, మాకేదో పని బట్టలేక రాలేదు. ఒకప్పుడు మాకు కూడా ఈ రక్షణ లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, విడుదల లేదు. అందరూ అరుస్తున్న జనములలో ఇదే విధముగా దేవుని బిడ్డలు యేసయ్యను గురించి సువార్త చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్షణమందు లోబడి దేవుడు ఆయనేనని ఎన్ని ఆయన వాక్యములకి లోబడినప్పుడు, ఆయన మాకు రక్షకుడుగా మమ్మల్ని రక్షించి మా పేర్లు జీవ గ్రంథములో ఆయన రక్తముతో మమ్మల్ని కడిగి, ఆయన రక్తములో మమ్మల్ని జన్మింపజేసి పాపానికి చనిపోయి నీతికి లేపిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువుల వారు. ఆయన తప్ప వేరే దేవుడు లేదండి. ఒకే ఒక్క దేవుడు, ఆయన లోకమునికి వెలుగై ఉన్న దేవుడు, మానవుల యొక్క పాపముని క్షమించగలిగే అధికారము పొందుకున్న ఆ దేవుడు. కాబట్టి ప్రియులారా,
మీరందరూ కూడా నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందుకోండి, నరకము నుండి విడిపించబడాలనేది మా ఆశ, మా వాంఛ, మా కోరిక, మా దాహము. కాబట్టి మీరందరూ ఇదిగో లూదియా హృదయము తెరవబడినట్టుగా వాక్యము చెప్పినట్టు ఈ గ్రామ ప్రజల హృదయాలు తెరవబడాలి. యేసు నామములో తెరవబడటకు ఆయన సమర్థవంతుడు. మీరు హృదయాన్ని తెరచి ఆయనకి స్థలమిచ్చినట్టయితే ఆయన హృదయంలో వచ్చి కూర్చొని మీతో భోంచేసే దేవుడు అండి. ఆయన వ్యత్యాసము లేని దేవుడు. ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ భాష లేదు. అందరూ ఆయన దృష్టిలో సమానులే. ఆయన పక్షపాతి కాదు. కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా జీవిస్తున్న దేవుడు. కాబట్టి నీకెన్ని శ్రమలున్నా, నీకెన్ని బాధలున్నా, నీకేదన్నా వ్యాధులున్నా, నీకు వేదన ఉన్నా, కృంగిన దశలో నీకున్నా ఆయన లేవనెత్తగలిగే దేవుడు. ఆయన లేవనెత్తగలిగే దేవుడు. కాబట్టి ఆయన నన్ను మీరు విశ్వసించినట్లయితే ఇదిగో మా వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయుటకు రెడీగా ఉన్నారు. మీరు రండి, ప్రార్థన చేయించుకొని ఇరువులో పొందుకొని మీరు సంఘానికి వెళ్ళి అక్కడున్న పాస్టర్స్ మాటలు విని ఆ మాటలకి లోబడి మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడిటకు మీరు ప్రయాసపడినట్లయితే మీ ఆత్మల పరలోకములో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.